నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఆంధ్రాలో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1866, ఆప్షన్ 2 1867, ఆప్షన్ 3 1968, ఆప్షన్ 4 వచ్చేసి 1868. సో మీకు తెలుసు 1866లో ఒంగోలు కేంద్రంగా ఈ అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ప్రారంభించడం అనేది జరిగిందండి. సో ప్రధానంగా క్రైస్తవులు అనేవారు తమ యొక్క క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా వివిధ రకాల సొసైటీలను స్థాపించేవారు. ఆ సొసైటీలను స్థాపించి, ఆ సొసైటీలను బేస్ చేసుకొని విద్యాలయాలను స్థాపించేవారు. అలా విద్యను ప్రోత్సహించడం ద్వారా తమ మతాన్ని వ్యాప్తి చేసుకున్న వారు ఎవరయ్యా అంటే భారతదేశంలో పాశ్చాత్యులు ఎవరయ్యా అంటే క్రైస్తవులు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇలా ఒంగోలు కేంద్రంగా స్థాపించబడినటువంటి అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ద్వారా ఒకవైపు విద్యా వ్యాప్తి చేస్తూ ఇంకొక వైపు మత ప్రచారం చేసిన వాళ్ళు క్రైస్తవులు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే భారతదేశం మొత్తం మీద స్థాపించబడినటువంటి మొట్టమొదటి క్రైస్తవ సంఘం ఏమిటయ్యా అంటే లండన్ మిషనరీ సొసైటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి క్రైస్తవ సంఘం ఇది. మరి భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి క్రైస్తవ సంఘమైనటువంటి లండన్ మిషనరీ సొసైటీని ఎప్పుడు స్థాపించారు, ఎక్కడ స్థాపించారంటే 1805లో కడపలోని జమ్మలమడుగులో స్థాపించడం అనేది జరిగిందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. లండన్ మిషనరీ సొసైటీ అంటే 1805 కడపలోని జమ్మలమడుగు. అదే అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ అంటే ఒంగోలు 1866 అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అటువైపు ఒంగోలులో ఉన్న అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ద్వారా అయినా, ఇటువైపు కడప జిల్లా జమ్మలమడుగులో ఉన్నటువంటి లండన్ మిషనరీ సొసైటీ ద్వారానైనా వీళ్ళు ఒకవైపు విద్యా వ్యాప్తి చేస్తూ ఇంకొక వైపు విద్య ద్వారా మత వ్యాప్తి చేయడం అనేది జరిగింది. క్రైస్తవులు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.